చిత్తూరులోని ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, మంచి చేస్తారని ఉద్దేశంతోనే పదవులు ఇవ్వటం జరుగుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ గుడి చైర్మన్ బైసాని బాబురావు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్యులకు ఆలయ చైర్మన్గా అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి పత్రాలలోని అంశాలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. రామవిలాస సభ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎవరో ఒక 10 మందిని అడిగినారు. వైశాఖ కమ్యూనిటీలో మంచి వ్యక్తి, కొద్దిగా ఆర్థికంగా కూడా గుడికి ఒక పదవి ఇస్తే దానికి ఏమీ ఆశించకుండా గుడికి మంచి చేసే వ్యక్తులు వారి పేరు చెప్పారు. నేను ఎంపట వారిని నియమించిన, అది కూడా బాగా తట్టుకోలేక మరుసరోజు ఆ గుడికి ఎక్కడో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట ఈ సందర్భంగా అడుగుతా, దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అని అంటామా, గుజరాత్ నుండి వచ్చిన వ్యక్తి ఉత్త గుజరాత్కే ముఖ్యమంత్రి అని చెప్తామా? ప్రధానమంత్రి అంటే దేశానికంతా ప్రధానమంత్రి. ఒక గుడి ఉంది, దానికి చైర్మన్ అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానము, అది మన చిత్తూరులో ఉంది. ఈరోజు ఎవరుంటారు చైర్మన్? బీఆర్ మన చిత్తూరు. ఇంతకుముందు ఎవరున్నారు? ఒంగోలు జిల్లాలో. అంతకుముందు ఎవరున్నారో ఒక్కొక్క ప్రాంతం నుండి ఎందుకు ఎన్నుకుంటామో ఆ ప్రాంత వాసన కూడా అతను అన్ని రకాల మంచి చేయాలి. కాబట్టి ఒక దేవస్థానానికి ఎక్కడి నుండి అయినా కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ గుడి బాగుపడుతుంది. ఆ క్రమంలో ఇచ్చినట్టే అక్కడ ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, ఆ ఊళ్ళో తిరిగే వ్యక్తికే ఇవ్వాలి. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఒక మనిషికి వాకు స్వతంత్రం, తనకి ఏది కావాలో నడుచుకునే విధంగా భారతదేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తారు. అంటే స్వేచ్ఛా స్వతంత్రంగా బతికే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అందులో ఆర్యవైశ్యులు ఇప్పుడు వాళ్ళు కాదు, చరిత్ర చూసుకుంటే చాలా మంచి పేరున్న కులమది. నాతో కూడా చాలా మంది వ్యాపారం చేశారు. వాళ్ళు టీ పెట్టినా, పాల ప్యాకెట్ తెచ్చినా కంపెనీ ఆఫీస్